ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక అగ్రవర్ణానికి చెందినవాడు ఎప్పటికి కూడా మా అధినాయకులు ఖర్గే గారు రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి సర్వే తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది తెలంగాణలో అధ్యక్ష. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కుల సర్వే చేపట్టి శాస్త్రీయబద్ధంగా ఏ జనాభా ఎంత ఉందో చెప్పగలిగినాం అధ్యక్ష. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఏ ఇతర రాష్ట్రంలో జరగలే. బీహార్లో కర్ణాటకలో సర్వే జరిగినా వాటిని టేబుల్ చేయలేకపోయినారు అధ్యక్ష. మేము ధైర్యంగా కుల సర్వే చేయడం కాకుండా దానికి పైకి తీసుకొచ్చిన పరిస్థితి. వెనుకబడిన తరగతి మా ప్రభుత్వం 2 ముఖ్య చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. వెనుకబడిన తరగతి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, విద్యాపరంగా అవకాశాలు ఇవ్వాలని 2 చట్టాలు తీసుకొస్తే అసెంబ్లీలో పాస్ చేసి కౌన్సిల్లో పాస్ చేసి గవర్నర్కి పంపితే రాష్ట్రపతి పెండింగ్ ఉన్న అధ్యక్ష. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు అధ్యక్ష. బీసీల రిజర్వేషన్ అనగదొక్కడంలో ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటై రాష్ట్రపతి దగ్గర దీన్ని బిల్లు అట్టిపెట్టారు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 బిల్లులు 2 చట్టాలు చేసి మేము పైకి పంపితే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై వెనుకపడ్డ తరగతి వారికి రిజర్వేషన్ అందకూడదని నోటికాడికి వచ్చిన ముద్దను కొట్టేశారు అధ్యక్ష. ఇప్పటికీ ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా మా కమిట్మెంట్ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి, మా నాయకుల కమిట్మెంట్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ లేకపోయినా మా పార్టీ వారు గుర్తు సింబల్ లేకపోయినా దాదాపు 70% పై గెలిచినారు అధ్యక్ష. అదే మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి మా నాయకులందరినీ ఒప్పించి మెప్పించి దాదాపు 57% బీసీలకు వార్డులలో అవకాశం ఇచ్చాం అధ్యక్ష. చరిత్ర అధ్యక్ష. అది 57% వార్డ్స్లో ఇలా బీసీలు ఎన్నిక వచ్చారు అధ్యక్ష. అధికారికంగా ప్రభుత్వ పరంగా వచ్చిన రిజర్వేషన్ 28% అయితే అదనంగా దానికి ఇంకొక 35% జోడించి పార్టీ పరంగా వారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ 57% వార్డులలో బీసీలను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్లో అధ్యక్ష మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒప్పించి నేను ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇలా 52% 28% అదనంగా 52% మున్సిపల్ చైర్మన్స్ ఇవాళ బీసీలు ఎలక్ట్ వచ్చారు అధ్యక్ష. దాదాపుగా 75%కి పైగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆపడం తప్ప ఏం చేస్తున్నారు? చట్టం చేసినటువంటి అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళని ఆదుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఈ రాష్ట్రంలో బీసీలు గ్రహిస్తున్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ యొక్క వైఖరిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. తెలంగాణను తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు. గత ప్రభుత్వంలో నియామకాలు ఏ రకంగా జరిగినాయి అధ్యక్ష? గాలి కొదిలేశారు నియామకాలని. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులు మోసం చేస్తూ వచ్చినారు. గ్రూప్ 1 లాంటి పరీక్షలు మళ్ళీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిపిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన సంవత్సరం అధ్యక్ష దాదాపు 11-12 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ లేకుండా పోయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆనాటి ప్రభుత్వం ఆడుకుంది అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో కేవలం 2 సంవత్సరాల్లో అధ్యక్ష 67,763 పోస్టులు భర్తీ చేసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినాం. యావత్ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాం అధ్యక్ష. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం అధ్యక్ష. ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోతూ ఉన్నామని, మన ఉద్యోగాలు పోతూ ఉన్నాయని తెలంగాణ కోరుకొని ఏరుకొని ప్రాణత్యాగాలు తెచ్చిన తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పట్టుమని 40,000 దాటలే అధ్యక్ష. ఉద్యోగాలు మా ప్రభుత్వానికి ఆప్తులు అధ్యక్ష. ఉద్యోగస్తులందరూ కూడా మా ప్రభుత్వానికి ఆప్తులు. వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకి 70 ఏళ్ల లోపు పెన్షన్లకు ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత కల్పించి ఈ పథకాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 1.2 కోట్లు 60 ఏళ్ల వరకు రూపాయలు 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మొత్తం 7.5 లక్షల మందికి 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు
ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఉద్యోగాల్ని గుండె కత్తుకొని ముందుకు పోతున్న పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రత ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు 421 ఎంపీఎల్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ పథకం కింద వరుస్తూ ఉంది. 1998 వైద్య చికిత్సల కవరేజ్ అందుతూ ఉంది. కవరేజ్ అందాల్సినటువంటి ఈ సెక్షన్స్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాదాపు 23.51 లక్షల మందికి ఉద్యోగస్తులకి వారి కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అధ్యక్ష నియంతృత్వ ధోరణులు మనం అంతా చూసాం అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి కవులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి